టీమిండియా బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా మీద అంత తేలిపోయినట్టుగా ఎందుకు కనపడింది? మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకైతే ఒక్కటే కనపడింది. బ్యాటర్స్ లో ఎవ్వరూ స్ట్రైక్ రొటేట్ చేసేందుకు రెడీగా లేరు. షాట్స్ అటెంప్ట్ చేయాలి అని క్యాచ్లు ఇవ్వడమే కనపడింది కదా, టాప్ ఆర్డర్ నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు. ఇప్పటి వరకు పెద్దగా అవకాశాలు రావట్లా. ఈ మధ్యన వస్తే గనక ఎలా ఉంటుందో అనుకున్న రింకు సింగ్ మీద కూడా ప్రెషర్ పెరిగితే చేసేందుకు ఏం లేదు అని తెలిసిపోవడం చూస్తూ ఉంటే, ఇంత లెంగ్త్ డెప్త్ ఉండటం కాదు బ్యాటింగ్ లో, అప్రోచ్ ప్రాపర్ గా ఉండాలి అని అర్థమవుతా ఉంది. అవునా కదా? గవాస్కర్ లాంటి వాళ్ళు వరుసగా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మకి చెప్తా ఉన్నారు కదా, అభిషేక్ ముందు సింగిల్స్ ది తర్వాత అటాక్ చేద్దాని అంటూ ఉన్నారు కదా. దాని అర్థం అదే. అభిషేక్ శర్మ మొదలు ఎవ్వరూ కూడా స్ట్రైక్ రొటేట్ చేయాలి అనే ఆలోచన చేయకపోవటం ఇండియాలో జరుగుతోంది. కాబట్టి స్లగిష్ పిచ్లు మనకు తెలిసినవే కదా అని స్ట్రోక్ అటెంప్ట్స్ చేయటం అనేది మేజర్ ఫెయిల్యూర్ గా నాకు అనిపించింది. మీరైతే ఏమంటారు? ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ ని సౌత్ ఆఫ్రికా అంత ఈజీగా ఎలా ఎక్స్పోజ్ చేసింది? ఎనీ థాట్స్?